ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తయ్యాయి. సార్ మంత్రి ఈ 3 ప్రాజెక్టుల ద్వారా ఇచ్చిన గోదావరి నీళ్లనే ఒక్క నిమిషం. సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారు మీరు మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. స్పీకర్ గారు మీకు అవకాశం సభలో మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. దయచేసి పల్లా రాజేశ్వర రెడ్డి గారు, తన్నీర్ హరీష్ రావు గారు, మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. సభను డిస్టర్బ్ చేయకండి. సభను డిస్టర్బ్ చేయకండి. మాట్లాడండి. స్పీకర్ సార్, లోవర్ మానేర్ డ్యామ్, మిడ్ మానేర్ డ్యామ్, ఎల్లంపల్లి ప్రాజెక్టులు, ఈ 3 ప్రాజెక్టుల ద్వారా ఇచ్చిన గోదావరి నీళ్లనే గత ప్రభుత్వం కాళేశ్వరం నీళ్లుగా ప్రచారం చేసుకుంది. దేవాదుల ప్రాజెక్టు 2 దశలు పూర్తి కావడంతో పాటు కొంత ఆయకట్టుకి గత ప్రభుత్వాల హయాంలోనే నీళ్లందాయి. గత 10 ఏళ్లలో దేవాదుల ఫేజ్ 3 పనులు పూర్తయితే జనగాం ప్రాంతానికి సాగునీరు అందేది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ప్రాజెక్టులను సీతారామ ఎత్తిపోతల పేరుతో రీడిజైన్ చేసి 7,000 కోట్లు ఖర్చు చేశారు. దీని కింద ఒక్క ఎకరం కూడా నీళ్లు ఇవ్వలేని విషయం ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నా. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పొడుబ్రహ్మ గారు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గౌరవెల్లి ప్రాజెక్టును అక్కడే కూర్చుని పూర్తి చేస్తానని అన్న పెద్ద మనిషి పూర్తి చేయలేదనే విషయం నేను గుర్తు చేస్తున్నా. మహారాష్ట్ర నుంచి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు నీళ్లు రాకుంటే కాళేశ్వరం నుంచి నీళ్లు రివర్స్ ఎత్తిపోసేందుకు తలపెట్టిన ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవం ప్రాజెక్టు ఫలితం ఇవ్వలేకపోయింది. ఎల్లంపల్లి నుంచి తెచ్చిన నీళ్లను ఎస్ఆర్ఎస్పి కాలువ ద్వారా వివిధ దశల్లో లిఫ్ట్ చేసేందుకు చేపట్టిన ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 2 దాటింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ రీడిజైన్లో జరిగిన అనర్థాలు, గోదావరి నుంచి ఏటా సముద్రం వైపు పరుగులు